వైఎస్ఆర్ జిల్లా పేరును మునుపటి మాదిరిగానే కడప జిల్లాగా మార్చాలని తెలుగుదేశం నేత గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్రిటిష్ పాలకులే కడప జిల్లాగా పేరు పెట్టారన్నారు. 200 ఏళ్లు పూర్తి చేసుకున్న కడపకు ద్విశతాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహించారన్నారు. ఎంతో చరిత్ర ఉన్న కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం సరికాదన్నారు. జిల్లా పేరును తిరిగి మునుపట్లాగే కొనసాగించాలన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కడప జిల్లాగా పేరు మార్చకపోతే తాము ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కడప జిల్లాను కడప జిల్లాగానే పెట్టాలని చెప్పేసి, దీనికి ఎంతో చరిత్ర ఉందని చెప్పేసి కడప జిల్లా వాసులందరూ కూడా ముక్తకంఠంతో వైఎస్ఆర్ జిల్లా పేరును వ్యతిరేకిస్తే, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కడప జిల్లా పేరు తీసేసే వైఎస్ఆర్ జిల్లా అని చెప్పేసి ఆయన నామకరణించారు. దామోదరం సంజీవయ్య గారు కర్నూలు జిల్లా, ఆయన పేరు ఎక్కడ పెట్టలేదే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కర్నూలు జిల్లా, ఆయన పేరు ఎక్కడ పెట్టలేదు. ఎంతో మంది రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు రాష్ట్రానికి, కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా ఏ జిల్లాకు ఎక్కడ కూడా పెట్టలేదే. మరి ఎందుకు ఈ సంస్కృతి వచ్చిందని మేము అడుగుతాము.